ఇన్నారుల్లో టీఎంసీని తుక్కు తుక్కు చేసి కాషాయం జెండా ఎగరబోతుంది పశ్చిమ బెంగాల్లో. ఆడ మొత్తం 293 సీట్లుంటే బీజేపీ 176 సీట్లలో రువర్ చూపిస్తుంటే టీఎంసీ పార్టీ 111 జాగాల్లో గెలుస్తానికి తిప్పల పడుతుంది. కానీ 15 ఏళ్ల కాంచెల్లి సీఎం కుర్చీలకించి దిగకుంటూ వెళ్తున్న మమతా బెనర్జీ మేడం కమలం దెబ్బకు దిగిపోక తప్పేటట్లేదు. సెంటరోళ్లతోని చిన్న పంచాది కాదు మేడంది. వాళ్ళు ఏ రూల్ తెచ్చినా ఏ చట్టం చేసినా చెల్ మీ పప్పులేం ఉడికాయన్నట్టుగానే చేసేది. గవర్నర్తో సుత గడబడే అయ్యేది. ఏ బిడ్డ ఇది నా అడ్డా అన్నట్టే ఉండేది. ఇక ఎప్పటి నుంచో దీదీని దించుతామని కంకణం కట్టుకున్న కమలం పార్టీ ఆఖరికి సీఎం కుర్చీలకించి దించి బెంగాల్ గడ్డ మీద మొట్టమొదటిసారి కాషాయం జెండా ఎగరేయబోతున్నది. ఇప్పటికే లీడర్లు కార్యకర్తలు కలకత్తాలో రంగులు చల్లుకుంటా ఎగురుకుంటా దుంకుకుంటా చిన్న సంబరాలు కాదు. దేశంలో 5 రాష్ట్రాల్లో ఓట్లు లెక్క పెడుతున్నా అందరి నజర్ బెంగాల్ మీదనే ఉన్నదంటే చూడుర్రి ఇక ఏ లెవెల్ నడిచిందో. ఇక ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందనేది మాపటిల్లి మల్లోమల్క చెప్పుకుందాం. కానీ ఇప్పుడైతే బీజేపీలో సంబరాలు చూడుర్రి.